అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ప్రాచీన భారతదేశంలోకి, అందులోనూ విదిష అనే నగరంలోకి. అక్కడ కనివిని ఎరుగని సంపదలో తేలియాడుతూ ఆ సంపదకు అందని అసలైన జీవిత సత్యాన్ని వెతికిన ఒక గొప్ప వనిత కథను తెలుసుకుందాం. ఒక్కసారి ఈ మాటలు వినండి. ప్రపంచంలోని సకల సుఖాలు, వైభవాలు కాళ్ల దగ్గరున్న ఒక మహిళ పలికిన మాటలివి. మన కథలోని అసలైన సంఘర్షణ ఇక్కడే మొదలవుతోంది. మన కథానాయిక పేరు శాంతిశ్రీ. ఆమెకు తన రాజభోగాల జీవితమే ఒక బంగారు పంజరంలా అనిపించేది. ఎందుకో చూద్దాం. పైకి చూడటానికి అంతా అద్భుతంగా ఉంది కదా. మధ్య భారతదేశంలోని విదిశలో ఒక పెద్ద వర్తకుని భార్య. పట్టువస్త్రాలు, బంగారం, రత్నాలు దేనికి కొదవలేదు. కాని ఆమె మనసులో మాత్రం చెప్పలేని ఒక అశాంతి, ఒక తెలియని బాధ. తన పట్టుపరుపులే ముళ్లలా, ఆ అందమైన భవనమే ఒక జైలులా అనిపించేవి ఆమెకు. మరి ఆమె బాధకు కారణమేంటి? అది ఈ జన్మలో లేదు, అది ఎప్పుడో తన గత జన్మల నుండి వస్తున్న ఒక ప్రతిధ్వని అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 2 జన్మల మధ్య ఎంత తేడా ఉందో అసలు నమ్మలేం కదా. తన 23వ జన్మలో ఆమె ఒక కఠినమైన అధికారి, ప్రజలను భయపెట్టి పనులు చేయించేది. ఆ కర్మవల్లే ఈ జన్మలో పీడకలలు. కాని ఆ పశ్చాత్తాపమే ఈ జన్మలో ఆమెలో అపారమైన కరుణను, అహింసను నింపింది. అందుకే గత జన్మ పుణ్యం వల్ల ఇంత ధనవంతులేంట్లో పుట్టినా ఆమె మనసు మాత్రం శాంతికోసం పరితపించింది. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్పు మొదలైంది. ఆ మార్పు అనే గాలి నెమ్మదిగా శాంతిశ్రీ అంతఃపురం తలుపులను కూడా తట్టబోతోంది. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తిలో వచ్చిన మార్పు మనందరికీ తెలిసిందే. హింసను వదిలి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన శాంతి సందేశాన్ని మోసుకుంటూ బౌద్ధ భిక్షువులు దేశమంతా తిరుగుతున్నారు. ఈ కథలు శాంతిశ్రీని చాలా కదిలించాయి. తన జీవిత ప్రయాణానికి ఒక కొత్త దారిని చూపించాయి. అలా దేశ సంచారం చేస్తున్న కొందరు బౌద్ధ భిక్షువులు ఒకనాడు ఆమె ఇంటికి వచ్చారు. వాళ్ల ముఖాల్లోని ప్రశాంతత, ఆనందం చూసి శాంతిశ్రీ ఆశ్చర్యపోయింది. వాళ్లను ఆపి తన మనస్సులోని ఈ ప్రశ్నను అడిగింది. చూడండి, ఇంత సింపుల్గా ఉందో సమాధానం. కాని ఈ ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇన్నాళ్లుగా తను వెతుకుతున్న స్పష్టత ఆ క్షణంలో ఆమెకు దొరికింది. మరి ఆమెం చేసింది? కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి ఆశ్రమానికి వెళ్లడం అంత సులువు కాదు కదా. అందుకే ఆమె ఒక సాహసోపేతమైన, చాలా వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే. ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. బురదలో ఉన్న తామర పువ్వు ఎలా అంటుకోదో అలాగే ఈ సంపద, వైభోగాల మధ్య ఉంటూనే వీటికి ఏమాత్రం అంటకుండా ఒక సన్యాసినిలా జీవించాలని నిశ్చయించుకుంది. తన మార్పును మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించింది. మొదట తన అపారమైన నగలన్నింటినీ గొప్ప సాంచీ స్తూప నిర్మాణానికి దానం చేసింది. ఒకప్పుడు అద్దం ముందు గంటలు గడిపిన ఆమె ఇప్పుడు పేదల సేవలో గంటలు గడపడం మొదలుపెట్టింది. వాళ్ల కన్నీళ్లు తుడవడంలోనే అసలైన ఆనందాన్ని కనుగొంది. చివరికి ఆమె అందరికీ ప్రేమగా, అమ్మగా మారిపోయింది. ఇలాంటి జీవితం గడిపిన ఆమె ప్రయాణం ఎలా ముగిసింది? ఏదో గొప్ప వేడుకతో కాదు, ఆమె కోరుకున్న శాంతిని ప్రతిబింబించే ఒక ప్రశాంతమైన ముగింపుతో. అవును, ఆమె కోరుకున్న శాంతి చివరికి ఆమెకు దక్కింది. 60 ఏళ్ల వయసులో తన తోటలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ తుది శ్వాస విడిచారు. గత జన్మకీ ఈ జన్మకీ తేడా ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అధికారిగా ఆమె కనిపిస్తే చాలు, ప్రజలు భయంతో పారిపోయేవారు. కాని ఈ జన్మలో ఆమె కరుణకు పక్షులు, జంతువులు కూడా ఆకర్షితమయ్యాయి. ఆమె ఒడిలో నిర్భయంగా ఆడుకున్నాయి. భయాన్ని పంచడం నుండి ప్రేమను పంచడం వరకు ఆమె ఆత్మప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో కదా. సో ఇంతకీ శాంతిశ్రీ కథ మనకు నేర్పే పాఠమేంటి? అదే నిర్మోహత్వం. అంటే అన్నింటినీ వదిలేయడం కాదు, అన్నింటి మధ్యలో ఉంటూ కూడా దేనికి అతుక్కుకోకుండా ఉండటం. మన దగ్గరున్న వస్తువుల్లో కాకుండా మనం చేసే త్యాగంలో, సేవలో స్వేచ్ఛను, ఆనందాన్ని కనుక్కోవడం. చివరిగా శాంతిశ్రీ కథ మన ముందు ఉంచే ఒక గొప్ప సత్యమిది. అసలైన బలం, నిజమైన శక్తి ఎక్కడుంటుంది? అది అధికారంలోనో, కత్తిలోనో లేదు. అది ప్రేమలో, త్యాగంలో మాత్రమే ఉంది. ఈ ఆలోచనతో ఈనాటి మన ప్రయాణాన్ని ముగిద్దాం.